ప్రభునందు మిత్రులందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారు? మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. అలాగే ఈ యొక్క వాక్యాలు వీక్షిస్తూ యెషయా గ్రంథాన్ని మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఈరోజు 7వ అధ్యాయంలోనికి మనం యెషయా గ్రంథం 7వ అధ్యాయంలో ప్రవేశించాం. 7వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 7వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు అద్భుతమైనటువంటి ప్రవచనాలు ప్రవచించబడ్డాయి. 7వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు కూడా అతి ప్రాముఖ్యమైనటువంటి కొన్ని ప్రవచనాలు మరి యెషయా ప్రవక్త దేవుని ఆత్మ వల్ల ప్రవచించుకుంటూ వచ్చాడు. అందుచేత ఈ మాటలు మీరు అందరూ జాగ్రత్తగా వినాలని చెప్పి మరొకసారి నేను ప్రేమతో మనవి చేస్తున్నాను. 7వ అధ్యాయం చాలా ప్రాముఖ్యమైనటువంటి అధ్యాయం మిత్రులారా. మరి ఇందులో ముఖ్యంగా యేసుక్రీస్తుని గురించినటువంటి జననాన్ని గురించిన ప్రవచనాలు కూడా అతి ప్రాముఖ్యత సంతరించుకున్నాయి. అంచేత యోధారాజు అయినటువంటి ఉజ్జియా మనవడును మరి యోతాము కుమారుడు అయినటువంటి ఆహాజు దినాలలో సిరియా రాజు అయిన రెజీమను ఇశ్రాయేలు రాజును రెమలియా కుమారుడైన పెకాహు యుద్ధము చేయవలనని యెరూషలేము మీదకి వచ్చిరి, కానీ అది వారి వలన కాకపోయెను అనే వచనంతో 7వ అధ్యాయం ఆరంభమవుతుంది. ఈ 7వ అధ్యాయంలో చెప్పబడుతున్నటువంటి వచనాన్ని బట్టి మరి ఇంకా ఏం చెప్పదలుచుకున్నాడు దేవుడు? ఈ వాక్యంలో మనకి దేవుడు చెప్పదలుచుకున్నటువంటి సందేశం ఏంటి అనేది కూడా మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయవలసిన అవసరం ఉంటుంది. ప్రియులారా, ఆలోచన చేయండి. ముఖ్యంగా ఇవన్నీ చాలా మంచి ప్రవచనాలతో కూడినటువంటివి కాబట్టి ఇవన్నీ చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి 9వ అధ్యాయంలో సమాధానకర్త యొక్క రాజుగా యేసుక్రీస్తు రాకడని గురించి చెప్పబడుతుంది. 6వ అధ్యాయంలో 9వ వచనంలో అలాగే రాయబడినటువంటి మాటలు 9వ అధ్యాయంలో 6వ వచనంలో 7వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు కూడా చాలా వచనాలు రాయబడ్డాయి. మరి ఉజ్జియా మరణించడానికి 5 సంవత్సరాలకు ముందు క్రీస్తు పూర్వంలో 740లో ముఖ్యంగా 740లో అక్కడ ఉన్నటువంటి రాజు తిగ్లత్-పిల్నెసర్ అనేటువంటి రాజు, ఈ తిగ్లత్-పిల్నెసర్ అనేటువంటి రాజు పరిపాలనలో 3వ వ్యక్తిగా ఆయన సైన్యాధిపతిగా ఉన్నటువంటి రోజులు. మరి సిరియా 3వ సింహాసనాన్ని పట్టుకున్నటువంటి పరిస్థితి అక్కడ మనకి అనిపిస్తుంది. అప్పటి నుండి ప్రపంచాన్ని అతను జయించాలని ప్రపంచ దేశాల మీదకి దండెత్తి దండయాత్ర చేసిన పరిస్థితి మనకు అనిపిస్తుంది. అతడు దక్షిణంగా ప్రయాణిస్తూ పురోగమిస్తూ సంచరిస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనకు అనిపిస్తుంది. ఆరాము, సిరియా అలాగే ఇశ్రాయేలు రాజుల హృదయాలలో ఎంతో కలవరాన్ని రేకెత్తించాడు ఈ మహారాజు. ఇశ్రాయేలు రాజుల హృదయాల్లో కలవరాన్ని రేకెత్తించిన రాజతను ఆలోచన చేయండి జాగ్రత్తగా ప్రియులారా. ఈ మాటలు చాలా అవసరం మనకి. ఇశ్రాయేలు రాజు అయినటువంటి పెకాహు మరి సిరియా రాజు అయినటువంటి రెజీమును కలిసి ఒక నిబంధన చేసుకున్నారు. వాళ్ళు నిబంధన చేసుకుని అశ్షూరు రాజు అయినటువంటి తిగ్లత్-పిల్నెసర్, ఈ తిగ్లత్-పిల్నెసర్ అనేటువంటి ఇతను మూడవ రాజు, మూడవవాడు అనమాట. తిగ్లత్-పిల్నెసర్ అనే ఇతను కానీ ఎదుర్కోవడానికి ఏకమైన తర్వాత వారితో కలిసి పోరాడవలసిందిగా యోధాను వాళ్ళు ఒత్తిడి చేశారు. యోధా రాజ్యాన్ని అంటే మొదటి వచ్చినవే యుద్ధానికి సంబంధించిన మాటతో ప్రారంభమైంది. మనం చెప్పుకున్నాం కదా 7వ అధ్యాయం యెషయా గ్రంథం. ఆ మొదటి వచనంలో ఏముంది? పెకాహు
యుద్ధం చేయవలనని యెరూషలేము మీదకి వచ్చిరు కానీ అది వారి వలన కాలేకపోయింది. అంటే 7వ అధ్యాయం మొదటి వచనమే ఆ యుద్ధాల గురించి మాట్లాడుతూ ఆరంభమైంది. అందువల్ల వాళ్ళు ఏ రాజులతో సంధి కుదుర్చుకున్నారు, ఏ రాజులతో వాళ్ళు యుద్ధం చేసుకున్నారు అనే విషయాలు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. అందుకే ఈ విషయాలన్నీ మనం చెప్పుకుంటున్నాం. సుమారుగా క్రీస్తుకు పూర్వం 735 ఆ సంవత్సరంలో మరి యోధాని తమ పక్షంగా సహకరించమని చెప్పేసి ఈ రాజులు అడిగినటువంటి పరిస్థితి చరిత్రలో మనకు కనిపిస్తూ ఉంది. కనుక ఎప్పుడైతే ఆహాజు ఎందుకు నిరాకరించాడో అనుకుని వారు వెళ్ళి క్రీస్తుకు పూర్వం 735లో యోధాపై వాళ్ళు దండెత్తారు. ఎందుకంటే ఆయన తిరస్కరించాడు కాబట్టి ఆ యోధా దేశంపై వాళ్ళు దండెత్తినట్టుగా మనకు అనిపిస్తుంది. పెకహు యుద్ధము చేసినప్పుడు సుమారుగా 1,20,000 మందిని హతమార్చాడు. వాళ్ళందరినీ 1,20,000 మంది వారు చంపబడినవారు, శత్రువుల చేత చంపబడినవారు. దాన్ని మనం చూసినట్లయితే 2వ దినవృత్తాంతాల గ్రంథంలో మీరు బైబిల్ తెరిచి చూడండి. 2వ దినవృత్తాంతాల గ్రంథము 28వ అధ్యాయము 6వ వచనం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 28వ అధ్యాయము 6వ వచనంలో మనకి రాయబడింది. మరియు 2,00,000 మందిని చెరకొని తీసుకుపోయాడు, చెరపట్టి తీసుకెళ్ళిపోయాడు 2,00,000 మందిని సుమారుగా. ఏమండి, అదేవిధంగా అర్మేనీయులు, సిరియానులు ఎంతోమంది యోధావాన్ని దమస్కు చెరగొని తీసుకెళ్ళిపోయారు. యోధావాన్ని దమస్కు దేశానికి వాళ్ళు చెరగొని తీసుకెళ్ళిపోయినట్లుగా సిరియా దేశంలో మనం చూడవచ్చు. ఇది 2వ దినవృత్తాంతములు 28వ అధ్యాయము 15వ వచనంలో 15, 16, 18 వచనాలు చదవండి. అయితే ఈ మాటను మనం 2వ దినవృత్తాంతములు 28వ అధ్యాయము 2 దినవృత్తాంతములు మరి 28వ అధ్యాయము మనం చూడగలిగితే అక్కడ ఈ మాటలు రాయబడ్డాయి. ఆహాజు ఏలన ఆరంభించినప్పుడు మొదటి నుంచి చదువుతున్నాను. 2 దినవృత్తాంతములు బైబిల్ ఉంటే మీరు కూడా తీసి చూడండి. 2వ దినవృత్తాంతములు 28వ అధ్యాయం మొదటి నుంచి చదువుతున్నాను. ఏలన ఆరంభించినప్పుడు 20 సంవత్సరముల వాడై యెరూషలేములో 16 సంవత్సరములు ఏలెను. అతడు తన పితరుడైనటువంటి దావీదు వలె యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించాడు. ఏ రాజైనా ఏ దేశంలోనైనా వర్ధిల్లాలంటే దేవుడి దృష్టికి యథార్థంగా ప్రవర్తించాలి. అతడు అంటే ఆహాజు మరి పరిపాలన ప్రారంభించినప్పటికీ 20 సంవత్సరాలు ఈడుగలవాడే యెరూషలేములో 14 సంవత్సరాలు ఏలాడు. అతడు తన పితరుడైనటువంటి దావీదు వలె యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించలేదు. అతడు ఇశ్రాయేలు రాజుల మార్గముల యందు నడిచి బయలుదేవత రూపములుగా పోతపోసిన విగ్రహములను చేయించాడు. అంటే దావీదులాగా యథార్థంగా నడవలేదట ఈ ఆహాజు. ఏ రాజు అయినా యథార్థంగా నడిస్తే ఆ రాజ్యం వర్ధిల్లుతుంది, ఆ దేశం వర్ధిల్లుతుంది. ఆ రాజులు మూర్ఖత్వంగా అనుసరించి మూర్ఖులై నడుచుకున్నట్లయితే ఆ రాజ్యం వర్ధిల్లదు. ఆ యొక్క రాజ్యాన్ని దేవుడు శిక్షించక తప్పదు. అతడు ఇశ్రాయేలు రాజుల మార్గముల యందు నడిచి బయలుదేవతా రూపములుగా పోత విగ్రహములను చేయించాడు. మరియు అతడు బెన్హినోము లోయ యందు ధూపం వేసి ఇశ్రాయేలు ఎదుటి నుండి యెహోవా తోలివేసిన జనుల హేయ క్రియల చొప్పున
తన కుమారులను అగ్నిలో దహించాడు. సరే, కుమారులను అగ్నిలో దహించుకొని వచ్చాడు. అతడు ఉన్నత స్థలముల్లోనూ కొండల మీదను ప్రతి పచ్చని చెట్టు క్రిందను బలులు అర్పించుతూ ధూపం వేసి వచ్చాడు. అంటే దుర్మార్గ పనులు చేస్తూ అన్ని దేవతలను ఆరాధించుకొచ్చాడు. అంచేత అతని దేవుడైన యెహోవా అతనికి సిరియా రాజు చేతికి అప్పగించాడు. ఆ సిరియానులు అతన్ని ఓడించి అతని జనులలో చాలామందిని చెరపట్టుకుని దమస్కునకు తీసుకుపోయిరి. అతడు ఇశ్రాయేలు రాజు చేతికి అప్పగించబడిన ఆ రాజు అతన్ని లెస్సగా ఓడించాడు. అంటే మొత్తానికి బొత్తిగా ఓడించేశాడు ఇంకా ఆ రాజుని. రెమల్యా కుమారుడైన పెకహు యోధావారిలో పరాక్రమశాలులైన 120,000 మందిని ఒక్కనాడు హతం చేశారు. వారు తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించినందున వారికి గతి పట్టెను అంటున్నాడు. సరే, వారు తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించినందున వారికి గతి పట్టెను. ప్రియులారా, అంటే దేవుణ్ణి విసర్జిస్తే ఎలాంటి గతి మనుషులకు పడుతుంది అన్నది దేవుడు ఇక్కడ చెప్తాడు. ఎంత పెద్ద పెద్ద రాజులు, పెద్ద పెద్ద చక్రవర్తులు, పెద్ద పెద్ద గొప్ప గొప్ప రాజులైన వాళ్ళనే మట్టి కనిపించాడు దేవుడు. దేవుని విసర్జిస్తే వాళ్ళకి ఎలాంటి గతి పెట్టిందో చూసారా? అందుకనే మనం ఎటువంటి పరిస్థితుల్లో కూడా మరి దేవుడిని విసర్జించకూడదు. ఏమండి, మనం దేవుడికి ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఆ దేవుడికి లోబడి ఉండాలి తప్పించి మరి దేవుడిని విసర్జించకూడదు అన్నటువంటి వాస్తవాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు ప్రియులారా. దేవుడికి లోబడి ఉండాలి, ఆయన వాక్యానికి లోబడి ఉండాలి. అంచేత వాళ్ళు భయంకరమైనటువంటి పరిస్థితికి వెళ్ళిపోయారు. ఇశ్రాయేలీలు అలాంటి గతి పట్టడానికి కారణం అదేనండి. అదే ఆ పరిస్థితిని వాళ్ళకి, అటువంటి దుస్థితిని మరి వాళ్ళకి తీసుకొచ్చిందని ఈ దేవుడి వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. అందుచేత ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనము దేవుణ్ణి విసర్జించేటువంటి మరి భయంకరమైనటువంటి పాపానికి మనం పాల్పడకూడదు. ఎప్పుడు కూడా దేవునికి లోబడి మనం బ్రతకాలి, కానీ దేవుణ్ణి ధిక్కరించి విసర్జించి మరి దేవుడికి ప్రాధాన్యతనివ్వకుండా మనం ఉండకూడదు. దేవుడికే లోబడాలి. ఆ దేవుని వాక్యాన్నే మనం ఎప్పుడు గైకొనాలి. అదేని ఇక్కడ ఈ వాక్యంలో అతను చెప్తున్నటువంటి మాట సరే, 1,20,000 మంది హతమైపోయారట. అలాగే మరి 2,00,000 మందిని అతడు చెరగొని తీసుకెళ్ళిపోయాడట. సుమారు 2,00,000 మందిని చెరగొని తీసుకెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సరే, 2,00,000 ఇశ్రాయేలు ప్రజల్ని చెరగొనిపోయాడు. 1,20,000 మంది హతమైపోయారట. 1,20,000 మంది హతం చేయబడ్డారు. 2,00,000 మంది చెరగొనిపోబడ్డారు, శత్రువుల చేతికి చిక్కారు. అందుచేత దేవుడు చెప్తున్నటువంటి మరి ప్రతి మాట కూడా జాగ్రత్తగా మనం నమ్మాలి, విశ్వసించాలి, దాని ప్రకారంగా నడుచుకోవాలి అని ఈ వాక్యాలు ఎంత చక్కగా తెలియజేస్తున్నాయి చూడండి. అలాగే 18వ వచనం ఏమండి, అంటే ఈ యొక్క పాలస్తీనీలు యోధా యొక్క దక్షిణ సరిహద్దులను ధ్వంసం చేస్తున్న సమయంలో ఎదోమీయులు ఎల్తా అనేటువంటి ప్రాంతాన్ని పట్టుకొని, ఆ ప్రాంతాన్ని పట్టుకుని అది సముద్రపు రేవు పట్టణం. ఈ విధంగా యోధా 3 దిక్కుల నుండి దండెత్తి వచ్చినప్పుడు యెషయా, ఆహాజు
ఎదుర్కొనబోయినటువంటి ఆహాజు వెళ్ళినప్పుడు, ఆ దేశానికి అక్కడికి వెళ్ళినప్పుడు సరిగ్గా ఇదే సమయంలో మరి ఈ సమయంలో ఈ సమయంలోనే యుద్ధాన్ని సిరియా ప్రకటించి యుద్ధానికి పిలిచాడు అన్నమాట వాళ్ళని. అంటే 2 దినవృత్తాంతములలో 28వ అధ్యాయము 18 వచ్చిన. ఇప్పుడు యెషయా గ్రంథానికి రాజుల గ్రంథానికి లింక్ అయి ఉంటుంది. అంటే ఈ యెషయా గ్రంథం మనకి అర్థం కావాలంటే రాజుల గ్రంథం, దినవృత్తాంతాల గ్రంథము మనం ధ్యానించవలసి ఉంటుంది. దానికి దీనికి మరి లింకు అంటే ఆ వాక్యాలు మనకు అర్థం చేసుకోవడానికి అవన్నీ చూడవలసిన అవసరం ఉంటుంది. అందుచేత ఈ మాటలు మనం జాగ్రత్తగా పరిశీలించి మరి అర్థం చేసుకోవడానికి మనం ముందుకు సాగిపోదాం. అలా 18వ వచనం చదువుతున్నాను. మీరు కూడా మీ యొక్క గ్రంథంలో అలాగ ఉన్నదో లేదో అని చెప్పి సరిగా చూసుకోవాలని చెప్పి మనం చేస్తున్నాను. 18వ వచనాన్ని దేవుడు ఈ విధంగా వ్రాయించాడు. ఫిలిష్తీయులు షెపేలా ప్రదేశములోని పట్టణముల మీదను యోధా ప్రదేశమునకును దక్షిణపు దిక్కున ఉన్న పట్టణముల మీదను పడి బెత్లెహేమును, అరియాలోను, గెదెరారోతును, షోకోను దాని గ్రామములను, తిమ్నాను దాని గ్రామములను, అలాగే గిప్టును దాని గ్రామములను ఆక్రమించుకొని అక్కడ కాపురముండిరి. చూసారా, ఆక్రమించుకున్నారు ఆ ప్రాంతం. ఆహాజు యూదా దేశమును మరి దిగంబరినిగా చేసి యెహోవాకు ద్రోహం చేసి ఉండేను కనుక యెహోవా ఇశ్రాయేలు రాజు అయిన ఆహాజు చేసిన దాన్ని బట్టి యూదా వారిని హీనపరిచాను. దేవుడికి ద్రోహం చేసినందువలన, దేవుడిని అందువలన యెహోవాకు ద్రోహం చేసి ఉండేను కనుక. చూడండి, అంటే దేవుడికే ద్రోహం చేస్తే ఆ దేశానికి ఎలాంటి గతి పడుతుంది, ఆ రాజుకి ఎలాంటి గతి పడుతుంది, అలాంటి గతి ఆహాజుకి పెట్టిందనే పరిస్థితి ఇక్కడ చెప్తున్నాడు. శత్రువులు ఆయన దేశం మీదకి దండెత్తి మరి ఆయన్ని ఎలా చేశారు అనేది ఇక్కడ చెప్తున్నాడు. కనుక ఎలాంటి విపత్కర పరిస్థితుల్లో ఆహాజు తిగ్లత్-పిలేసెరు వద్దకు వెళ్ళి సహాయాన్ని అడిగాడు. సహాయాన్ని అర్థించాడు వాళ్ళని. ఆ సహాయాన్ని అర్థించాడే తప్ప మరే గత్యంతరం కూడా లేకపోయింది అతనికి. వాళ్ళ సహాయం కోసం అర్థించాడు, వేరే గత్యంతరం లేకపోయింది. అయితే ఈ తిగ్లత్-పిలేసెరు అనేటువంటి రాజు వెంటనే స్పందించి ఏం చేశాడు, వెంటనే అతని సైన్యం ఇశ్రాయేలు తీర ప్రాంతాల గుండా వెళ్ళి ఫిలిష్తీయులను లొంగ తీసుకుంది. అంటే ఇశ్రాయేలీల మీదకి వచ్చినటువంటి శత్రువులైన ఫిలిష్తీయుల మీదకి ఈ రాజు వీళ్ళకి సహాయం చేసి ఆ ఫిలిష్తీయులను లొంగ తీసుకొని ఉన్నాడు. చూసారా, ఇది ఎప్పుడు జరిగిందనంటే క్రీస్తుకు పూర్వం 734లో జరిగింది. మరలా 1 సంవత్సరం తర్వాత సర్వసన్నద్ధతతో ఇశ్రాయేలీలను ముట్టడించింది. ఇశ్రాయేలు సరిహద్దు ప్రాంతాలు అనగా గలిలియాలోను, యొర్దాను తీరములోను, గలిలియా ప్రాంతంలోను, యొర్దాను తీరములోను ఉన్నటువంటి అవన్నీ ఆ ప్రాంతాల్లో ఉన్నవి. అవన్నీ కూడా పట్టుబడి ఎంతోమంది ప్రజానికాన్ని చెరగొని తీసుకుపోవడం జరిగింది. 2వ రాజుల గ్రంథము 15వ అధ్యాయము 29 చదువుతాం. ఈ మాటలు మనం 2వ రాజుల గ్రంథము 15వ అధ్యాయము మరి 29వ వచనంలో చూసినట్లయితే
అక్కడ మనకి కనిపిస్తాయి. రాజులు 2వ గ్రంథం 15 అధ్యాయము ప్రియులారా 25 కూడా ఒకసారి చదువుకున్నట్లయితే, తర్వాత 29 చదువుదాం. ఇతని క్రింద అధిపతిను రెమేలియా కుమారుడైన పెకాహు కుట్ర చేసి తన యొద్దనున్న గిలాదీలైనటువంటి 50 మందితోనూ అర్గోబుతోనూ అరేపేనతోనూ కలుసుకొని సోమ్రోనులో ఉన్న రాజనగరంలోని అంతఃపురమందు అతన్ని చంపి పెకాహును మారుగా రాజైన ఈ పెకాహు అనేటువంటి అతనికి మారుగా ఇతను రాజైనట్లుగా మనం చూస్తున్నాం. అతను చంపేసి అలా మరి 29వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడేం రాయబడి ఉన్నది అని అంటే, ఇలాగో 29వ వచనంలో మరి ఇలాగో రాయబడింది. అది కూడా చదువుదాం. మీరు కూడా మీ బైబిల్ తీసి చూడండి. ఇదంతా చరిత్ర. ఈ చరిత్ర అంతా కూడా రాజుల చరిత్ర మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది అన్నమాట. ఇశ్రాయేలు రాజైన పెకాహు దినములలో అశ్షూరు రాజైన తిగ్లత్పిలేసెరు వచ్చి ఈయోనును పట్టణమును, అబేల్బేత్బ యొక్క పట్టణమును, యనహు పట్టణమును, కేదేశు పట్టణమును, హాసోరు పట్టణమును, గిలాదు దేశమును, గలిలయ ప్రదేశమును, నప్తాలి దేశము అంతయును పట్టుకొని అచ్చటనున్న వారిని అశ్షూరు దేశమునకు చెరగా తీసుకుని పోయాను. సుమారు ఎంతమంది అని చెప్పుకున్నాం? 2 లక్షల మంది. 2 లక్షల మందిని మరి ఇతడు చెరగా తీసుకుని పోయిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. అనేక పట్టణాలను ధ్వంసం చేశాడు. అనేక పట్టణాలను పట్టుకున్నాడు. ఆ పట్టణాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా మరి తీసుకుపోయాడు. మరి ఎప్పుడైతే ఆ హోషేయ పెకాహు రాజును హతమార్చాడో అప్పుడే ఇశ్రాయేలు మరి నాశనము కాకుండా నిలిచింది. అంటే ఆ దేశాన్ని యెహోషువ అన్న అతను కాపాడాడు అంటున్నాడు. అతడు అశ్షూరు వారికి లొంగిపోయి కప్పము చెల్లిస్తూ ఉన్నాడు అని చెప్తున్నాడు. రాజులు 15 అధ్యాయంలోనే ఇప్పుడు మనం చదివిన వాక్య భాగంలోనే 30వ వచనాన్ని చూసినట్లయితే అలాగూ రాయబడి ఉంది. అప్పుడు యాలా కుమారుడైన హోషేయ ఇశ్రాయేలు రాజు రెమేలియా కుమారుడునైన పెకాహు మీద కుట్ర చేసి అతని మీద పడి అతన్ని చంపి యోధారాజు అయిన ఉజ్జియా కుమారుడైన యోతాము ఏలుబడిలో 25వ సంవత్సరమున అతనికి మారుగా రాజాయను. 25వ సంవత్సరమున అతనికి మారుగా మరి ఇతడు రాజు అయినట్లుగా మనకు అనిపిస్తుంది. ఈ పెకాహు చేసిన ఇతర కార్యములను గుర్చిను అతడు చేసిన దాని అంతటిని గుర్చిను ఇశ్రాయేలు రాజులు వృత్తాంతముల గ్రంథమందు ఇంకా రాయబడి ఉన్నాయని చెప్పేసి అన్నాడు. ఇది ఎప్పుడు? క్రీస్తుకు పూర్వం మరి 732 ఆ టైంలో ఇది జరిగిందనమాట. మరి అశ్షూరు దమస్కును పట్టుకున్నది, పట్టణాలని కొల్లగొట్టింది, ప్రజల్లో నుండి పెద్ద సంఖ్యలో ప్రజల్ని చెరగొని తీసుకుపోయింది, బానిసలుగా మార్చుకుంది, ఆధిపత్యం వహించింది, అధికారం చేపట్టుకుంది అనే విషయం. దీనికి కారణం ఏంటంటే ఇశ్రాయేలీల అవిధేయత, వాళ్ళ యొక్క అక్రమ ప్రవర్తన వలన, దేవుణ్ణి వాళ్ళు విసర్జించడం వలన అన్యజనుల చేతికి వారిని అప్పగించేసి వారి అనేకమైనటువంటి తిప్పలు పడేలా, బాధలు పడేలాగా దేవుడు బుద్ధి చెప్పవలసి వచ్చింది. కాబట్టి ఆహాజుకు ప్రభు అయిన దేవుని పట్ల ఎలాంటి నమ్మకం లేదన్నటువంటి సంగతి యెషయా గ్రహించాడు. యెషయా చెప్తున్నాడు, ఈ ఆహాజుకు దేవుడి పట్ల ఎలాంటి నమ్మకం లేదు. యోధారాజు అయినటువంటి మరి ఉజ్జియా మనవడు, యోతాము కుమారుడు ఈ ఆహాజు అనేట అతను
కాబట్టి ఈ ఆహాజుకు దేవుడి పట్ల ఎటువంటి నమ్మకం లేదు, ఎటువంటి విశ్వాసం లేదు. దేవుడు నమ్మనవాడు, హేతువాదులాటాడు. అందువల్ల ఇలాంటి ధ్వంసాలు జరుగుతూ వచ్చాయి. ఇది క్రీస్తుకి పూర్వం 722వ సంవత్సరంలో ఇశ్రాయేలు నాశనం చేయడానికి దాన్ని నివాసులు ఎందరో చెరగొనిపోబడినారు. శత్రువులు వాళ్ళని చెరగొని తీసుకుని పోయినారు. అంచేత అలాంటి పరిస్థితి ఏర్పడింది. అది ఇది ఈరోజు మనం చెప్పుకున్నటువంటి వాక్య భాగం మొదటి వచనం ఏదండి? యెషయా గ్రంథం 7వ అధ్యాయము మొదటి వచనం. ఒక ఉపోద్ఘాతం లాంటిది మీకు చెప్పాను. ఇంకా చాలా మంచి మంచి విషయాలు ఈ యెషయా గ్రంథం 7వ అధ్యాయం నుంచి ప్రవచనారూపకమైన మాటలు, అప్పుడు ఎక్కడెక్కడ వాటికి లింకులు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఆ మాటలు పాత నిబంధన పుస్తకం అంతట్లో కూడా ఎక్కడెక్కడ దానికి సంబంధించిన వాక్యాలు ఉన్నాయో చెప్పుకుందాం. దయచేసి అందరూ వాక్యాలు వినాలి. మీకు ఏమన్నా వాక్య అవసరత ఉన్నట్లయితే, ప్రార్థన అవసరత ఉన్నట్లయితే మమ్మల్ని సంప్రదించండి. మీకోసం మేము ప్రత్యేకమైన ప్రార్థన చేస్తాం. నా నెంబర్ రాసుకొని చెప్తాను. 9959354781. ఓపికతో ఉన్న మీకు అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి, కృపగల తండ్రి, ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి వాళ్ళు ఎవరైనా రోగులు ఉంటే స్వస్థపరచమని క్రీస్తు నామాన్ని అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.